అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జర్నలిస్ట్. ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజా అవసరాలకు గలమిప్పుతున్నటువంటి ఎస్టార్ మీడియాకు స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఎస్టార్ మీడియా గ్రూప్స్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా సబ్స్క్రైబర్లకు అందరికి కూడా బోనాల జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒకసారి థంబ్నెయిల్ చూసుకున్నట్టయితే, థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోవచ్చు, అసెంబ్లీలో ఒంటరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, తదితర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు వేస్తున్న కౌంటర్స్కి అధికార పక్షంలో ఉన్నటువంటి ఈ యొక్క మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు వేస్తున్న కౌంటర్కి ప్రతి కౌంటర్ వేయలేక విఫలమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసెంబ్లీలో గత 3 రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క బడ్జెట్ పై నిన్న సుదీర్ఘమైనటువంటి చర్చను కూడా అసెంబ్లీలో చర్చించారు. ఆ వీడియో మనం అందరం చూస్తాం. అసెంబ్లీ సమావేశాలు కూడా గతంలో నేను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ఏ శాఖకు ఎంత కేటాయించారు ఏందనే ప్రతిదీ కూడా మీ ముందుంచాను. నిన్న జరిగినటువంటి చర్చలో ఒక్కసారి క్లియర్గా అసెంబ్లీ సమావేశాలు మనం చూసుకున్నట్టయితే, ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళేస్తున్న ప్రతి కౌంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కసారి మీరు చూడండి, 65 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీకి, తర్వాత రీసెంట్గా ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినారు. మొత్తం 75 మంది ఎమ్మెల్యేలు, 11 మంది మంత్రులు. ఇంత అధికార బలం ఉన్నా కానీ ఎవరు కూడా ప్రతిపక్షాలకు అటాకింగ్ చేయట్లేదు. వారు వేస్తున్న కౌంటర్కి ప్రతి కౌంటర్ ఇవ్వట్లేదు. ప్రతిపక్షాలు కూడా గుసగుసలు అనుకుంటున్నటువంటి పరిస్థితి. అధికార పక్షంలో రేవంత్ రెడ్డి ఒక్కడే అయిందని చెప్పేసి కూడా ప్రతిపక్షంలో కూడా ఉన్నటువంటి నాయకులలో చర్చ జరుగుతూ ఉంది. ఇది నిజమేనా అంటే నిజమేనని మనకు కూడా అర్థమవుతా ఉంది. మొన్న సచివాలయంలో కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి క్లాస్ పీకినటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. అయినప్పటికీ కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా అదే పనిగా అసెంబ్లీలో ఖాళీగా కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మొన్న జరిగినటువంటి నిన్న చర్చ జరిగినటువంటి కరెంటు మీద సుదీర్ఘ చర్చ జరిగింది. బట్టి విక్రమార్క గారు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కరెంటు మీద పురోగతి సాధించలేకపోయింది, విద్యుత్ శాఖని మొత్తం భ్రష్టు పట్టించిందని చెప్పేసి బట్టు విక్రమార్క ప్రసంగించడం జరిగింది నిన్న. దానికి కౌంటర్గా హరీష్ రావు కూడా ఒక 10 నిమిషాలు మనం రోడ్డు మీద నిలబడ్డాం, అసెంబ్లీ ముందర రోడ్డు మీద నిలబడితే ప్రజలను అడుగుదాం, బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచి ఉందా, కాంగ్రెస్ పాలన కరెంటు మంచి ఉందా, 10 మందిని ప్రజలను అడిగితే వాళ్ళే సమాధానం చెప్తారని చెప్పేసి కూడా కౌంటర్ వేసినప్పటికి కూడా దాన్ని ఎవరు కూడా దానికి ప్రతి కౌంటర్గా అధికార పక్షం నుండి కూడా ఒక్కరి నుండి కూడా సమాధానం రాలేకపోయింది. ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టు మీద కూడా, మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి వస్తే అక్కడ పిల్లర్లు కుంగిపోయినని చెప్పేసి గతంలో అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా మేడిగడ్డకి వెళ్ళి చూసి అక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులతోటి, ఇంజనీర్లతోటి ఆ పిల్లర్లని మరీ వీడియోలలో, న్యూస్లలో చూపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్ కూలినాయి. ఈ మేడిగడ్డ నిండితే మొత్తం ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసిండ్రు. దానికి కౌంటర్గా ఇప్పుడు భారీ వర్షాలతోటి మేడిగడ్డ నిండు కుండలా మారిపోయింది. అయినప్పుడు కూడా తట్టుకొని ఉంది కాబట్టి దానికి కౌంటర్గా
కేటీఆర్, హరీష్ రావు దానికి గతంలో అధికార పార్టీ వాళ్ళు చేసినటువంటి ఏమంటారు అధికార పార్టీ ప్రయత్నాలు చేసినటువంటి వార్తలకు అన్నిటి కూడా సమాధానం దొరికిందని చెప్పేసి వారు మేడిగడ్డని హైలైట్ చేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. దానికి కూడా అధికార పార్టీ నుంచి కూడా ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ సమాధానంగా కౌంటర్గా వేయలేకపోతున్నటువంటి పరిస్థితి. ఏ దానికైనా కౌంటర్ వేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయాన లేచి కౌంటర్కు ప్రతి కౌంటర్ వేయాల్సి చేస్తున్న పరిస్థితి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకొక కాంట్రవర్సీ కూడా బాగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రిగా చేసినటువంటి అనుభవం లేదు కాబట్టి మంత్రిగా పనిచేసినటువంటి నాయకులైనా ఆయనకు సలహా ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ కౌంటర్గా వేయడం జరిగింది. దానికి ప్రతి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పిండు. ఎలా అంటే ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే ఆ వీడియోని, నాకు మా నాన్న ఇవ్వలేదు, తండ్రి తల్లి ఇచ్చినటువంటి పదవులు కాదు, నేను జిల్లా పరిషత్లో చేసినాను, కౌన్సిలర్లో చేసినాను, శాసన మండలిలో చేసినాను, అసెంబ్లీలో చేసినాము, తర్వాత పార్లమెంట్లో చేసినాను, తర్వాత ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాను, స్వయంగా కష్టపడి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిలో కూర్చున్నాను, మా తాతలు తండ్రులు మాకు ఈ పదవి కట్టపట్టలేదని చెప్పేసి కేటీఆర్ అన్న మాటలకు ప్రతి కౌంటర్ వేసినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. దానికి కేటీఆర్ మళ్ళీ కూడా కౌంటర్ వేసినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. దానికి ఎవరిని అంటున్నారు? రాహుల్ గాంధీని అంటున్నారా, రాజీవ్ గాంధీని అంటున్నారా, ఎవరు వారసత్వంగా వస్తున్నారు వాళ్ళని అంటున్నారా అని చెప్పేసి కూడా కౌంటర్ వేయడం జరిగింది. దానికి కూడా రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ దగ్గరికి వచ్చినప్పటికి కూడా అధికార పార్టీలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ కౌంటర్కు ప్రతి కౌంటర్ వేయలేకపోయినారు. వీటన్నిటిని చూస్తుంటే రేవంత్ రెడ్డి ఒంటరి చేసినట్టు మనకు 100% కనపడతా ఉంది. త్వరలో జరిగేటటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములాగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అనుకూల ఫలితాలను గ్రామ స్థాయిలో తెచ్చుకోవాలని చెప్పేసి కూడా విపరీత ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, తర్వాత బీజేపీ పార్టీ కానీ. ఒక్కసారి ఈ యొక్క వాతావరణం ఒకవేళ గ్రామ స్థాయిలలో కాంగ్రెస్కు సర్పంచీలలో అనుకూల ఫలితాలు రాకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా మనం ఒకసారి చెప్పొచ్చు. మనం ఇప్పుడే పరిస్థితి రేవంత్ రెడ్డి ఒంటరిని చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. తర్వాత మనకు అనుకూల ఫలితాలు రాకపోతే స్థానిక సంస్థ ఎన్నికలలో తర్వాత ముఖ్యమంత్రి పదవికి కూడా కొంచెం గండం ఏర్పడేటువంటి అవకాశం కూడా 100% కనబడతా ఉంది మనకు. కాబట్టి దీన్ని ఏ విధంగా అధిగమిస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఏ విధంగా అధిగమిస్తారు, మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మరి ఏ విధంగా వారిని మార్చుకుంటారు, తన బాటలోకి ఎలా తెచ్చుకుంటారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒంటి చేతితోటి మా బాస్ మా ముఖ్యమంత్రి గారు పార్టీని అధికారంలోకి తేగలిగినరు, ప్రతిదీ తానే చూసుకుంటారని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నారా? ఒకసారి దీన్ని ఏ విధంగా అధిగమిస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.